లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస వివాదాలతో ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన అన్నపూర్ణి సినిమా నయన్ని చిక్కుల్లో పడేసింది. ఇప్పుడు భర్త డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా నుంచి కూడా నయన్ తప్పుకోవాల్సి వచ్చింది. ఈ న్యూస్ తో అసలు నయన్ కెరీర్ లో ఏం జరుగుతోంది అనే టెన్షన్ క్రియేట్ అయింది ఫ్యాన్స్ లో. నానుం రౌడీదాన్, తానా సేంద కూట్టం లాంటి డిఫరెంట్ మూవీస్ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విఘ్నేష్ శివన్. అయితే దర్శకుడిగా వచ్చిన గుర్తింపు కంటే నయన్ బాయ్ ఫ్రెండ్ గానే ఎక్కువ పాపులర్ అయ్యారు ఈ యంగ్ డైరెక్టర్. నయన్ తో పెళ్లి తర్వాత దర్శక బాధ్యతలకు బ్రేక్ ఇచ్చి ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టారు. కాత్తు వాకుల్ రెండు కాదల్ సినిమాతో దర్శకుడిగా మరో డీసెంట్ హిట్ అందుకున్న విఘ్నేష్ రీసెంట్ గా లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మరో సినిమాను అనౌన్స్ చేశారు. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోకు అక్క పాత్రలో నయన్ అయితే పర్ఫెక్ట్ అని ఫీల్ అయిన విఘ్నేష్ ఆమెను సిస్టర్ రోల్ కు ఒప్పించారు. నయన్ నటించేందుకు ఓకే అన్నా ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా లేరని తెలుస్తోంది. ప్రెజెంట్ టాప్ స్టార్ గా కంటిన్యూ అవుతున్న నయన్ ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు. నయన్ అడిగిన పేమెంట్ ఇచ్చేందుకు నిర్మాతలు నో అంటున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. విఘ్నేష్, ప్రదీప్ రంగనాథ్ ఇద్దరికీ అంత మార్కెట్ లేకపోవడంతో నయన్ను మాత్రమే నమ్మి భారీ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని ఫీల్ అవుతున్నారట. దీంతో తప్పని పరిస్థితుల్లో భర్త సినిమా నుంచి నయన్ తప్పుకున్నారు అన్న టాక్ వినిపిస్తోంది.